నెక్స్ట్ మన ఇండియా నుంచి 1000 కోట్లు కొట్టే దమ్మున్న సినిమా ఏది? మీరేమనుకుంటున్నారు? అప్కమింగ్ సినిమాల్లో ఏ సినిమా 1000 కోట్లు కొడుతుందో జెన్యూన్గా ముందే కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో చెప్తా. 5 కన్నా ఎక్కువ అయితే మన ఇండియా నుంచి 1000 కోట్లు అయితే కొట్టదు అప్కమింగ్ మూవీస్లో. అవేంటో చూద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి. ఫస్ట్ వచ్చేసరికి ప్రభాస్ అన్న స్పిరిట్ కావచ్చు, సలార్ పార్ట్ ఇంకా కల్కి పార్ట్ అయితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే మన ఇండియా నుంచి హ్యూజ్ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 3 సినిమాలు అయితే పక్క 1000 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది. ప్రభాస్ అన్న క్రేజ్ స్టార్డమ్. స్పిరిట్ మూవీ ఈజీగా 1000 కోట్లు కొడుతుంది. కల్కి పార్ట్ 1 1000 కోట్లు కొట్టింది. ఈజీగా 1500 నుంచి 2000 కోట్లు కొట్టే దమ్మున్న సినిమా. సలార్ పార్ట్ 1 750 కోట్ల గ్రోస్ కొట్టింది. ఈజీగా 1000 కోట్లు టచ్ చేస్తుంది. దాని తర్వాత మన అల్లు అర్జున్ అన్న మైథలాజికల్ సినిమా అయితే తీస్తున్నాడు. త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ అన్న భారీ క్రేజ్ భారీ హైప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక హీరో 1000 కోట్లు కాదు 1500 కోట్లు కొట్టిన హీరో నెక్స్ట్ ఫిలిం మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అది కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ చూడాలి. ఇంకా మీరు అనుకుంటారు ఇంకా గేమ్ చేంజర్ సినిమా లేదా భయ్య అంటే డౌటే భయ్య, 1000 కోట్లు కొట్టడం ఇంపాసిబుల్ అని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? గేమ్ చేంజర్ సినిమా మీద కామెంట్ చేయండి. ఇంకా వాటు సినిమా కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా యానిమల్ పార్ట్ 2 సినిమాకి ఈజీగా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇంకా రామాయణం సినిమాకి అయితే ఈజీగా మన రణబీర్ కపూర్, సాయి పల్లవి వీళ్ళ కాంబినేషన్లో రామాయణం సినిమా అయితే వస్తుంది. అది కూడా ఈజీగా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే హ్యూజ్ ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా ఇప్పుడు అప్కమింగ్ సినిమాల్లో నేను చెప్తున్నా కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2, ఇంకా స్పిరిట్, ఇంకా మన అల్లు అర్జున్ మైథలాజికల్ సినిమా, ఇంకా మన రామాయణం వాటి సినిమాకి అయితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా SSM 29 అది రావడానికి ఒక 5 years టైం పడుతుంది. ఇది ఫ్రెండ్స్ మన అప్కమింగ్ సినిమాలో ఏది 1000 కోట్లు కొడుతుందో. మీరేమనుకుంటున్నారు? ఏ సినిమా 1000 కోట్లు కొడుతుందో కామెంట్ చేయండి జెన్యూన్గా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.